హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన వీడియోస్ని యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. మరియు ట్యాగ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇవ్వాలి, మరియు థంబ్నెయిల్ ఎలా ఇవ్వాలి, యాడ్ కార్డ్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం మన వీడియోస్ని ఒక పర్ఫెక్ట్ వేలో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే దానికోసం మీరు మీ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మీరు యూట్యూబ్ డెస్క్టాప్ అని టైప్ చేసింది. యూట్యూబ్ డెస్క్టాప్ అప్పుడు నాకు ఆల్రెడీ వచ్చింది. యూట్యూబ్ డెస్క్టాప్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యూట్యూబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అంటే మనము మన యూట్యూబ్ యాప్ ద్వారానే మన వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు, కానీ దానివల్ల అయితే ఏం యూజ్ ఉండదు. మనం అడిషనల్గా కొన్ని సెట్టింగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి వీడియోస్కి అప్లోడ్ చేసేటప్పుడు. అది ఇందులో చెప్తాను. మీరు మీ వీడియోస్ని అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మనకి అప్లోడ్ సింబల్ ఉంటుంది. ఇక్కడ కార్నర్లో క్రియేట్ కింద మనకి అప్లోడ్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి ఇంటర్ఫేస్. ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. సెలెక్ట్ ఫైల్స్ అని వచ్చిన తర్వాత మన ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన ఫైల్ అనేది లోడ్ అయిపోతుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట ఇంటర్ఫేస్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టైటిల్ అని ఉంటుంది. ఇక్కడ టైటిల్లో ఏమంటే మీరు వీడియో దేని గురించి అయితే చేస్తున్నారో టైటిల్ అయితే ఆ టైటిల్ ఇచ్చేయండి. ఇక్కడ నేను స్పేస్కి సంబంధించి ఒక వీడియో చేశాను. అది ఒకవేళ చంద్రుడికి మరియు భూమికి ఒక తాడు కడితే ఎలా ఉంటుంది అని ఆ టైటిల్ ఇలా ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ టైటిల్ ఇక్కడ ఇచ్చేద్దాను. వాట్ ఇఫ్ ఇప్పుడు చాలా లెంత్ అవుతుంది, సో అది వద్దు ఇప్పుడు. తర్వాత ఏమంటే ఇక్కడ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ ఏంటంటే మీ వీడియోకి సంబంధించి ఈ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేయండి. అయితే మీ వీడియోలో ఏం చెప్తున్నారు దానికి సంబంధించి డిస్క్రిప్షన్ రాయడం అయితే తెలిసే ఉంటుంది అందరికీ. ఇక్కడ డిస్క్రిప్షన్ రాసేయండి. ఇక్కడ థంబ్నెయిల్ ఉంటుంది కదా, ఈ థంబ్నెయిల్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఈ థంబ్నెయిల్ వల్ల చాలా ఉపయోగం. ఎవరైనా కొత్త వ్యూవర్స్ మీకు రీచ్ కావాలంటే ఈ థంబ్నెయిల్ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో థంబ్నెయిల్ ఇచ్చేయండి. ఇక్కడ నేను థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేశాను ఒకటి. థంబ్నెయిల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది, దాన్ని ఏమి చేయకండి. నెక్స్ట్ ఏం చేశారంటే ఇక్కడ మీరు చేసిండే కంటెంట్ అనేది పిల్లలకైతే ఎస్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ అని ట్యాప్ చేసి, లేదంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ట్యాప్ చేసిండి. తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, ఈ మోర్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ అనే ఆప్షన్ వస్తుంది మనకి. ఈ ట్యాగ్స్ వల్ల ఏం ఉపయోగం అంటే ఇప్పుడు ఈ ట్యాగ్స్ ఇప్పుడు ఏమన్నా మనకి భూమికి అంటే మీ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ని టైప్ చేస్తే మనకి సెర్చ్ ఇంజన్లో మన వీడియో అనేది టాప్లో రావాలి. అలా టాప్లో రావడానికి ఈ ట్యాగ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అందుకోసం మనం ప్రతి ఒక్క వీడియోస్కి ట్యాగ్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ ఉంటుంది, మనకి వీడియో యొక్క లాంగ్వేజ్. ట్యాగ్స్ అయిన తర్వాత ఇక్కడ వీడియో లాంగ్వేజ్ ఉంటుంది. ఈ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు సపోజ్ నాదేమో స్పేస్ సైన్స్కి సంబంధించింది కాబట్టి నా వీడియో ఇక్కడ నేను ఏం చేస్తాను, స్పేస్ సైన్స్ అలా అంటే ప్రతి ఒక్కటి పెట్టేటప్పుడు మనము కమాతో వేరు చేయాలన్నమాట. చూసారు కదా, నాది
ఇప్పుడు యూనివర్స్కి సంబంధించింది కాబట్టి ఈ యూనివర్స్ స్పేస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు హౌ యూనివర్స్ ఫార్మ్డ్ అలా ఇచ్చేయాలి మనం. తర్వాత వీడియో యొక్క వీడియో లాంగ్వేజ్ ఇచ్చేయండి. తర్వాత మీది వీడియో డేట్, ఇక్కడ డేట్ ఇచ్చేయండి. తర్వాత మీ వీడియో దేనికి సంబంధించింది, సైన్స్కి సంబంధించిందా, ఎడ్యుకేషన్కి సంబంధించిందా అనేది ఇక్కడ కిందన ఉంటుంది కేటగిరీ, అక్కడ సెలెక్ట్ చేయండి. సో ఇది ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మన ఫస్ట్ స్టెప్ అనమాట. చూసారు కదా, డిస్క్రిప్షన్ వచ్చేసి చంద్రుడికి మరియు భూమికి తీగ కట్టేస్తే ఏం జరుగుతుంది, తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. తర్వాత థంబ్నెయిల్ ఇచ్చాను, ఇక్కడ థంబ్నెయిల్ మనం చూసుకోవచ్చు. ఇంకా ప్లేలిస్ట్ కూడా ఇచ్చాను, ట్యాగ్స్ ఇచ్చాను. చూసారు కదా, ట్యాగ్స్ కూడా ఇచ్చేసాను. ఇంకా మనం అడిషనల్గా ఏమైనా ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా అంటే మనం ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు నాది స్పేస్కి సంబంధించిన వీడియో కాబట్టి వాట్ ఈజ్ స్పేస్ కామా అండ్ వాట్ ఈజ్ యూనివర్స్ అని ఇలా మనకి రిలేటెడ్, మన వీడియోస్కి రిలేటెడ్ ఉండే ట్యాగ్స్ అనేవి ఇచ్చేయాలి. సో ట్యాగ్స్ దాదాపు 285 ట్యాగ్స్ ఇచ్చాను. ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వీడియో యొక్క లాంగ్వేజ్ తెలుగు అని ఇచ్చాను. తర్వాత మనకి వీడియో యొక్క డేట్ ఈరోజు 10 కాబట్టి 10 ఇచ్చేసాను. తర్వాత ఇంకా సరే ఇవన్నీ ఏం చేయకండి. ఇంకా మనకి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఈ నెక్స్ట్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్లో ఏమంటే యాడ్ అండ్ ఎండ్ స్క్రీన్స్ అని వచ్చింది. ఇక్కడ వచ్చేసి యాడ్ కార్డ్స్ అని వచ్చింది. ఇవి ఏంటంటే మనకి మన వీడియో లాస్ట్ ఎండ్ అయ్యే లోపల మనకి కొన్ని వీడియోస్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. అది ఎలా అంటే మీకు చెప్తాను చూడండి. చూసారు కదా, యాడ్ స్క్రీన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. మనకి వీడియో ప్లే అవుతుంటే ఇక్కడ మనకి 1 2 3 4 వీడియోస్ అనేవి మనకి మన వీడియో ఎండ్ లాస్ట్లో ఇలా వస్తుంటాయి అన్నమాట. అలా చేసుకోవడానికి మనం ఎండ్ స్క్రీన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి మనకి ఎండ్ స్క్రీన్స్ అంటే. ఇప్పుడు అవి ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ యాడ్ అనే ఐకాన్ ఉంటుంది, మనకి యాడ్ ఉంటుంది. దీన్ని యాడ్ చేయండి. చేస్తే ఇలా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి అంటే మీరు అప్పుడే కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, వాటిలో మీకు దీనికి రిలేటెడ్ టాపిక్లో ఉండే వీడియోస్ ఏమైనా సరే మనము అలా మన వీడియో యొక్క ఎండ్ స్క్రీన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను 4 వీడియోస్ పెట్టాను. ఈ 4 వీడియోస్ నా వీడియో యొక్క ఎండ్లో యాడ్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా. సో ఇక్కడ సేవ్ అనే ఉంటుంది, సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత మనకి యాడ్ స్క్రీన్స్ అనేవి ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ యాడ్ కార్డ్స్ అంటే సేమ్ ఇదే విధంగా ఇది వీడియో యొక్క స్టార్టింగ్లో మనకి వస్తుందన్నమాట. దీన్ని కూడా అంటే ఇందులో ఒకే వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, తర్వాత ఇక్కడ వీడియో, దాన్ని క్లిక్ చేస్తే మనకి మన వీడియోస్ అనేవి ఇలా వచ్చేస్తాయి. వాటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా మనకి ఒక ఇది ఆశ్చర్యార్థకం అంటే ఎక్స్క్లమేటరీ సింబల్ ఉండి మనకు అలా వచ్చినప్పుడు దాన్ని టైప్ చేస్తే మన వీడియో వస్తుంది. దీన్ని యాడ్ కార్డ్స్ అంటారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత
ఇలా వస్తుంది. వీటిలో ఇంకా మీరు ఏం చేయకండి, సేవ్ ఆర్ పబ్లిష్ అని ఉంటుంది. పబ్లిష్, ఇక్కడ పబ్లిక్, అవి రెండు ఒకటే చేసుకొని ఇంక ఇక్కడ ఈ కార్నర్లో పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ పబ్లిష్ చేసేయండి. అంతే, ఇక మనకి వీడియో అప్లోడ్ అయిపోయినట్టే. ఈ విధంగా మనం మన వీడియో యొక్క లింక్ని ఇలా కాపీ చేసేసుకోవచ్చు. చేసిన తర్వాత ఈ విధంగా మన వీడియో అనేది అప్లోడ్ అయిపోయి ఉంటుంది. మనం ఈ విధంగా మన వీడియోస్ని అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మన వీడియో అనేది ఇక్కడ యూట్యూబ్ యొక్క యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు, మన వీడియో వచ్చిందా లేదా అని. చూపిస్తాం మీకు. లైబ్రరీలోకి పోండి, యువర్ వీడియోస్ అని ఉంటుంది. యువర్ వీడియోస్ ట్యాప్ చేసేయండి. చూసారు కదా, చంద్రుడికి మరియు భూమికి ఇంకా నో వ్యూస్ ఇప్పుడే కాబట్టి ఇంకా మనకి వ్యూస్ రాలేదన్నమాట. ఈ విధంగా మనము ఒక యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేసే మెథడ్ అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.